అయితే ఆహ్, కూటమి నేతల వర్గ విభేదాలతో గవర్నమెంట్ ఉద్యోగి గుండెపోటొచ్చిందన్నది సాక్షి హైలైట్ చేసింది. కూటమి నేతలు పంతాలు పట్టింపులకు అధికారులకు ప్రాణాల మీదకి తెస్తున్నాయి. ఎమ్మెల్యే వర్గీయులు తన వర్గీయులకు సీటు ఇవ్వలేదని ప్రిన్సిపాల్‌ని తన కార్యాలయానికి పిలిపించి బెదిరిస్తే ప్రిన్సిపాల్ అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో శుక్రవారం జరిగింది. బుచ్చేపేట మండలంలోని వడ్డాది కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతిలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ సీటు కోసం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎస్ఎస్ రాజు వర్గం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు టీడీపీ నేత వర్గం పోటీ పడ్డాయి. ఇరు వర్గీయులు ప్రిన్సిపల్ కే అన్నపూర్ణ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే చివరికి ప్రిన్సిపల్ తాతయ్య బాబు వర్గం సూచించిన బాలికకు సీటు కేటాయించారు. తమ మాట చెల్లకపోవడంతో ఎమ్మెల్యే రాజు వర్గీయుడు గురువారం కేజీబీవీకి వెళ్లి ప్రిన్సిపాల్ని బెదిరించాడు. ఎమ్మెల్యే చెప్పిన వారికి సీట్ ఇవ్వవా, నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావు చూస్తాం, స్కూల్ గేట్ ఎలా దాడతావు చూస్తావు అంటే బెదిరింపులకు దిగాడు. అనంతరం ఆమెను ఎమ్మెల్యే కార్యాలయానికి రప్పించారు. ఎవరు ప్రోద్బలంతో ఆ సీట్ని కేటాయించారు, ఎమ్మెల్యే అంటే లెక్కలేదా అంటూ ఎమ్మెల్యేతో సహా కూటమి నాయకులు బెదిరించడం తమ ప్రాణభయంతో గుండెపోయిటూ ఫిట్స్తో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకుని ప్రిన్సిపల్ భర్త కామేశ్వర ఆసుపత్రికి చేరుకుని కూటమి నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మీద ఉద్యోగ సంఘాలు నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఎవరు అంత చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఉద్యోగ సంఘాలు ఏం పెద్దగా ఇప్పుడు ప్రస్తుతం స్పందించే ధైర్యం ఉన్నట్టు ఏం కనిపించట్లేదు.